తెలుగు పండుగలంటే ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అందులో ఉగాది పండగ పర్వదినం అంటేనే మొత్తం ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగుకు ఉన్నటువంటి ప్రాశస్త్యం తెలియజెప్పే పండుగగా మనం అభివర్ణించవచ్చు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను అంగరంగ వైభవంగా చెప్పుకుంటారు. మొత్తం పంచాంగ శ్రవణంతోటి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమం సంవత్సరం పొడవునా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, మంచి చెడులకు సంబంధించినటువంటి విశ్లేషణ చేసేది పంచాంగము. పంచాంగములతో కూడినటువంటి పంచాంగ శ్రవణము మొత్తం గ్రామస్తులంతా కలిసి ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయానికి వచ్చి ఇంట్లో పూజలు చేసుకుని ఊళ్ళో వచ్చి పంచాంగ శ్రవణం కూడా వింటారు. దీనికి సంబంధించి ఊళ్ళో ఉన్నటువంటి మంచి చెడు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ ప్రధాన పూజారులు గ్రామస్తులకు వివరిస్తారు. మొత్తానికి సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక చక్రాలు మొత్తం తెలిపేదే ఒక పంచాంగం గుర్తించవచ్చు. ఈ సంవత్సరం ఉగాది అంటే కృత త్రేత ద్వాపర యుగాల నుంచే వచ్చేటువంటి ఈ పండుగకి సంబంధించినటువంటి ప్రాశస్త్యం కూడా ఉగాది పర్వదిన రోజునే చెప్తారు. ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా మచ్చుపాడు గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతానికి ఒకసారి మచ్చుపాడు గ్రామంలో కూడా ఉగాది పంచాంగ శ్రవణానికి కూడా భక్తులు కూడా అందరూ తరలి వచ్చారు. తమ తమ జాతకాలని పరిశీలించుకోవడమే కాకుండా ఎట్లాంటి రాశి ఫలాలు, ఎట్లాంటి మంచి చెడులు, ఆదాయ వ్యయాలు ఏం జరుగుతాయన్నటువంటి ఒక ఆలోచనలతోటి గుడికి వచ్చారు. దీనికి సంబంధించి అయ్యగారులు, ప్రధాన పూజారులు అన్ని గ్రామస్తులకు వివరించి మళ్ళీ గ్రామం కూడా సర్వతోముఖాభివృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం మచ్చుపాడు గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా ఉగాది పంచాంగ శ్రవణం వినడానికి వచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ ప్రయాగ నాగభూషణం గారు ప్రధాన అర్చకులు ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా రేపు భవిష్యత్తులో కూడా ఒక కలివిడిగా ఉండాలి, మంచి చెడు అన్నటువంటి విశ్లేషణ కూడా చేస్తూ ఈ పరాభవ సంవత్సరానికి సంబంధించినటువంటి విశేషాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మరికొంతమంది గ్రామస్తులతో మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఊరి బడి, దేవుని గుడి, రైతు మడి ఇవి మూడు సుభిక్షంగా ఉంటే అంతా సుభిక్షంగా ఉంటుందన్నటువంటి విషయాలు కూడా ప్రధాన అర్చకులు చెప్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం శ్రీ పరాభవన సంవత్సరంలో ఎలా ఉండబోతుందో మనం ప్రయాగ నాగభూషణం గారిని కూడా ఒకసారి మనం కనుక్కుందాము. స్వామి నమస్తే. ఇప్పుడు మీ అందరికీ, మీ గ్రామస్తులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఈసారి ఎట్లా ఉంది అసలు పంచాంగం అనేసరికి వినడం వల్ల కూడా పాపాలు పోతాయని చెప్పి అంటారు. ఒక భవిష్యత్తు గురించి తెలుసుకోవడం అనేది కూడా ఒక జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాలుగా చెప్తుంటారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది అసలు పంచభూతాలకు సంబంధించినటువంటి విశేషాలు కూడా చెప్తున్నారు. పంటలు ఎలా పండుతాయి, ఇక్కడ ఏ విధమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి, లాభం ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది పరాభవన సంవత్సరం? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. పరాభవనమ సంవత్సరం అంటే 60 సంవత్సరాలలో అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు. అమ్మవారు ఆవిర్భావమే పరాభవనామ సంవత్సరము. ఈ పరాభవనామ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలామంది కూడా రైతులకు అనుకూలంగా ఉంటుంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది, పాడి పంటలు చాలా బాగా పండుతాయి. అలాగే పశుపక్షాదులు కూడా చాలా సంతోషంగా జీవిస్తాయి. అనుకూలమైన వర్షాలతో మన భారతదేశం చాలా బాగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి. ఈ పరాభవన సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని పరమాత్మను కోరుకుంటున్నాం. మీరు ఒక మాట చెప్పారు, ఇక్కడ ఊరి బడి, దేవుని గుడి, రైతు మడి. ఎందుకంటే చాలా అందరూ ఆ క్షేత్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మరి ఒక సుభిక్షంగా ఉండడానికి కూడా గ్రామస్తులు కూడా ఒక ఐక్యతతోటి, ఒక యూనిటీ తోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరు భక్తులకు ఎట్లాంటి సూచన చేస్తారు? అవునండి, ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లతో ఉండాలి. ప్రతిరోజు దేవాలయానికి రావాలి స్నానం చేసి. అలాగే మన ఊరి పిల్లలని మన బడికి మాత్రమే తోలాలి. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి 10వ తరగతి వరకు ఈ ఊరిలో ఉంది కాబట్టి, మచ్చిపాడు గ్రామంలో ఉంది కాబట్టి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా ఉండి గ్రామంలోని 10వ తరగతి వరకు చదువుకునేటట్టు ఏర్పాటు చేయాలి. అలాగే దేవాలయాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు గ్రామస్తుల సహకారంతోనే ఏదైనా జరుగుతుంది. అర్చకుడు నిమిత్త మాత్రంగా ఉంటాడు, తన పని తాను చేసుకుంటూ పోతాడు. కానీ గ్రామస్తుల యొక్క సహకారంతోనే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా దేవాలయానికి వచ్చి ప్రతిదినం దేవాలయానికి దేవ దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళకి అనేకమైన శుభాలు కలుగుతాయని ఈ యొక్క సంవత్సరం విధానం. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే మచ్చుపాడు గ్రామ సర్పంచ్ గారితో మనం మాట్లాడదాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచనలు, మంచి ఆలోచనలతో కూడా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉగాది శుభాకాంక్షలతోటి మీరు గ్రామస్తులకి మీకు ఒక విజన్ ఉంటుంది. ఎందుకంటే గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైన తర్వాత కొన్ని సమస్యలు గుర్తిస్తాము, ఒక మంచి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం మీరు గుర్తించినటువంటి అంశాలు ఏంది, మీ గ్రామాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? అందరికీ ముందుగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మన గ్రామం ముందడుగు వేయాలని కోరుకుంటాను. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.
ఓకే ఓకే ప్రస్తుతానికి శివరాజ్ గారు మీరు మాజీ సర్పంచ్గా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ రేపు భవిష్యత్తుకి అందరూ ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటేనే మళ్ళీ గ్రామం సర్వతోముఖ అభివృద్ధిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. మీరు ఉన్నటువంటి వాతావరణంలో ఎట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది, రేపు భవిష్యత్తు కూడా మంచి అందరూ ఇలాంటి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండాలంటే ఏం చేయదలుచుకుంటున్నారు? ఈ ఉగాదికి మీరు ఎట్లాంటి కార్యాచరణ రేపు అందరితో కలిసి ఒక టీం వర్క్ చేయబోతున్నారు? ఈరోజు ఉగాది పండుగ పర్వదినాన మత్స్యపాడు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు, ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఈ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను మన కొత్త సంవత్సరంతో స్టార్ట్ చేసుకుంటాము. మనము జనవరి 1 జనవరి కొత్త సంవత్సరం అనేది కాదు. మనము తెలుగు సాంప్రదాయం ప్రకారంగా మనం చేసుకునే పండుగల లోపల మనం మొట్టమొదటి చేసుకునే పండుగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగను దేశవ్యాప్తంగా మనందరము ఎంతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చేసుకునే పండుగ. ఈరోజు కొత్తదనము చిగురించి పాత ఆకులు రాలిపోయి కొత్త ఆకులు వచ్చి కొత్త చిగురించి కొత్తగా ఏర్పడిన చెరుకుతోటైనా మనము బెల్లంతోటి మన కొత్త వచ్చిన మామిడి పండ్లతోటి మామిడికాయలతోటి ఈ యొక్క వేప పువ్వుతోటి ఈ యొక్క చెడురుసులతోటి ఈ యొక్క మనం పాత జీవితానికి షష్ఠి పలికి కొత్త జీవితానికి నాంది పలకడానికే ఈ యొక్క ఉగాది పండుగను మనం హిందూ సాంప్రదాయ పరంగా చేసుకుంటాము. ఈ యొక్క మన భారత రాజ్యాంగం లోపల సుత ఈ ఉగాది పండుగ మీ మార్చి కొత్త సంవత్సరంగా ఏర్పాటు చేసి ప్రణాళికలు మన బడ్జెట్లు అయినా ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ యొక్క మన హిందూ సాంప్రదాయ పరంగా ఈ దేశాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళడానికి హిందువులు అందరం ఐక్యతంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఒక కొత్త సంవత్సరం మనకు కొత్తగా పంటలు వస్తాయి, కొత్తగా వస్తాయి. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం లోపల మన ఊరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతోటి మన మత్స్యపాడు గ్రామ ప్రజలు ఆ పంటలు మంచిగా పండించుకొని సుఖ సంతోషాలని ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క రామ మందిరాన్ని సుతా మనము ఈ యొక్క కమిటీ ద్వారా రేపు జరగబోయే శ్రీరామనామతో అన్ని కార్యక్రమాలు కమిటీ ద్వారా నిర్ణయించి మంచిగా మనము ఈ యొక్క దేవాలయాన్ని మన ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దడానికి నా వంతు సహకారము మీకు ఎల్లవల్ల ఉంటానని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన మత్స్యపాడు గ్రామ ప్రజలందరికీ నీ మాజీ సర్పంచ్గా నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ప్రతిదీ కొత్తదనం. ఇక్కడ ఉగాది అంటేనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. చిరపురాతనం నిత్య నూతనం, ఇదే సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతగా మనం చెప్పుకోవచ్చు. కొత్త వేప పువ్వు, కొత్త చెరుకు తోట నుంచి వచ్చినటువంటి బెల్లము, అలాగే చెరుకు గడలు కానీ అలాగే వేప పువ్వు, ఇట్లా కొత్త కుండ, అంటే ప్రతి ఒక్కటి కూడా కొత్తదనంతో షడ్రుచుల సమ్మేళనం అంటే అరిషడ్ వర్గాలు అంటారు. ఇవన్నీ వెళ్ళాలంటే 6 రుచులు కూడా అంటే అరిషడ్ వర్గాలను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వెళ్ళాలంటే కొత్తదనాన్ని కూడా స్వీకరించాలి. మంచిని కూడా ఒక స్థిత ప్రజ్ఞతతో ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరొక పెద్ద మనిషి ఉన్నారు ప్రస్తుతానికి, పెద్దిరాజరెడ్డి గారు. మీరు కూడా ఏంటంటే చాలా మంది ఇక్కడ ఒక యువత ఉన్నటువంటి గ్రామంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఇప్పుడు మీరు కూడా గతంలో కూడా సర్పంచ్గా పనిచేశారు. ఇక్కడ ఊరి ఐక్యత అనేది రేపు అభివృద్ధికి మూలంగా మనం చెప్పుకోవచ్చు. మీరు నిజంగా ఈ ఉత్సాహపూరితమైనటువంటి ఈ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కూడా రేపు భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? ఈ ఊళ్ళో యువత కానీ రేపు భవిష్యత్తు తరాలు కూడా ముందుకెళ్లాలంటే ఎట్లాంటి ప్రణాళికలు మీ ఊళ్ళో చేయాలనుకుంటున్నారు? ఈరోజు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఉమ్మడి మత్స్యపాడు గ్రామం పరిధిలో ఉన్నటువంటి ఇసుకపై తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు, లోక్య తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు, సూర్యబండ తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు, మత్స్యపహాడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు, ఈ 4 గ్రామ పంచాయతీల రైతాంగానికి, ఈ 4 గ్రామ పంచాయతీల యువతరానికి, ప్రజలకు అందరికీ నా తరపున ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా మరి చెడును ప్రారదోలి మంచిని స్వీకరించేటువంటి రోజు. ఈ మంచిని ప్రతిదీ చెడుగా ఉండకుండా మంచిగా మనం భావించి మన యొక్క గ్రామాన్ని మనమే తీర్చిదిద్దే విధంగా ఈ ఉగాది నుండి మన శివాలయంలో మరి ప్రతి సంవత్సరము జరుగుతుంది ఉగాది పండుగ. ఈరోజు కూడా అదే విధంగా ఆనవాయితీగా జరుగుతుంది. దాంట్లో సందర్భంగానే మన యొక్క గ్రామ ప్రజలు, మన రైతులు సుఖ సంతోషాలతో ఉండి మంచి వర్షాలు పడి మంచి పంటలు వండి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఈ ఉగాది ద్వారా ప్రజలందరినీ వేడుకుంటూ, యువతరంలో ఉన్నటువంటి యువకులందరూ మరి మంచి అలవాట్లతోటి ఉండాలి. గంజాయికి డ్రగ్స్కు అలవాటు పడకుండా మనమందరము గ్రామంలో ఉన్నటువంటి నాయకులమందరం కూడా అలాంటి అలవాట్లకు దూరం ఉంచి మనము ప్రజలను చైతన్యం చేసి మన గ్రామంలో ఉన్నటువంటి యువతను
విద్యార్థులను మేలుకొల్పి మన యొక్క గ్రామాన్ని చక్కదిద్దుకునేది మన చేతిలోనే ఉన్నది. మనమే చక్కదిద్దుకోవాలని కూడా ఈ సందర్భంగా 4 గ్రామ పంచాయతీల యువతరానికి తెలియజేస్తూ మరోసారి మంచి జరగాలని, ఈ రైతాంగం అంతా మంచిగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి రైతులు సుఖ సంతోషాలతోటి ముందుకు పోవాలని ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే భవిష్యత్ తరాలు ముందుండాలంటే వర్తమానం అనేది కూడా చాలా అద్భుతంగా ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత గ్రామ పెద్దల్లో ఉంటుంది. అట్లాంటిది ఎందుకంటే చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాలం మారుతున్న కొద్దిగా అడ్వాన్స్డ్ మైండ్ సెట్ తోటి యువత వెళ్తుంది. ఇక్కడ మత్తు పానీయాలకు గంజాయిలకు గురి అయిపోయి వాళ్ళ విలువైనటువంటి భవిష్యత్తును కూడా నాశనం చేసుకుని తల్లిదండ్రులకు కూడా తీరని దుఃఖ శోకాన్ని మిగులుస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఎన్నో కనిపిస్తున్నాయి. ఒక్కొక్క సంవత్సరానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి పరాభవన సంవత్సరానికి కూడా సంబంధించి అయ్యగారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. పర అంటే అమ్మవారు, ఇక్కడ భవ అంటే సరే అమ్మవారు ఉద్భవించినటువంటి సంవత్సరం. కాబట్టి ఈ పరాభవన సంవత్సరానికి సంబంధించి కూడా అమ్మవారు ఉద్భవించినటువంటి సంవత్సరం కాబట్టి తల్లి ఖచ్చితంగా కన్నపిల్లల్ని ఎంత సుభిక్షంగా చూసుకుంటుందో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బాగుందని చెప్పి ఇక్కడ అయ్యగారు చెప్తున్నారు. కానీ కొన్ని ముందు జాగ్రత్తలు కూడా ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎందుకంటే దేవాలయాలే ఇక్కడ మూల స్తంభాలు కాబట్టి భారతదేశం అంటేనే ఒక ఆధ్యాత్మిక క్షేత్రము. ఇక్కడ చతుర్ధామాలు, అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలకు ఆలవాలమైనటువంటి ఈ భారతదేశము సనాతన ధర్మంతో విరాజిల్లుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. కృత త్రేత ద్వాపర యుగాలకు సంబంధించినటువంటి విషయాలకు వచ్చేసరికి ఈసారి వచ్చేసరికి 60 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఈ 40వ సంవత్సరమైనటువంటి పరాభవన సంవత్సరానికి సంబంధించి కూడా అన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కానీ ఈ మచ్చుపాడి గ్రామానికి సంబంధించినటువంటి ఆ గుడి డెవలప్మెంట్కు సంబంధించినటువంటి విషయం కూడా ప్రస్తుతానికి ఆ గుడి కమిటీ చైర్మన్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇక్కడ మీరు చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎంత అద్భుతంగా ఉంటేనే వచ్చేటువంటి భక్తులకు కూడా అంత అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. భక్తులు కూడా ఒక సేద తీరాలంటే ఎన్ని కష్టాలు ఉన్నా నష్టాలు వచ్చినా మంచైనా గుడికే వచ్చి ఆ భగవంతుని మొక్కుంటారు. మరి అట్లాంటి గుడికి ఒక చైర్మన్గా మీరు ఉంటున్నటువంటి నేపథ్యము, ఈ మచ్చుపాడు గుళ్ళో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ పండుగ సందర్భంగా మీరు చేపట్టబోతున్నారు? ఇప్పుడు శ్రీరామ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీరామనవమికి కళ్యాణం చేస్తాము. మళ్ళీ ఇంకోటి, ఈ గుడిలో ధ్వజస్తంభం లేదు. ధ్వజస్తంభానికి అందరూ సహకరించాలి అని నా కోరిక. మీరు అందరూ సహకరిస్తే నేను ముందుకొచ్చి చేస్తాను. ఇక్కడ గుళ్ళో ఉన్నటువంటి విషయాలు కూడా కొంత గ్రామస్తులకు కూడా ఆర్టీవీ వేదిక కూడా చెప్తున్నారు చాలా విషయాలు. మీరు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మీరు కూడా ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉన్నటువంటి నేపథ్యంలో తండలలో కూడా ఒక ఆధ్యాత్మిక క్షేత్రాలు వెలసిల్లుతున్నాయి. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కాలంలో? ఈ ఉగాది నామ సంవత్సర ఉగాదిలో ఎట్లాంటి విశేషాలు మీ గ్రామంలో జరపబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. అందరికీ పరాభవనామ సంవత్సర ఈ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఆధ్యాత్మిక చింతన అనేది గ్రామాల్లో పెంపొందించాలి. యువత అనేది పెడదారిన పడుతున్నట్టు ఇందాక పెద్దలు చెప్పినట్టు. సో ఇలా కాకుండా మన యొక్క దేవాలయాలను అభివృద్ధి పరచుకొని కొన్ని అరాచక శక్తులు మన టెంపుల్లని అలాగే మన ఈ యొక్క హిందుత్వవాదాన్ని చెడగొట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా కొన్ని క్షుద్ర శక్తులు కొంచెం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఇలా జరగకుండా ఉండాలి. భారతదేశం అనేది సనాతన ధర్మంపై నడుస్తున్నది. ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాలి, మనం ముందుకు నడపాలి అని అంటే మన దేవాలయ వ్యవస్థను మంచి కమిటీల ద్వారా అభివృద్ధి పరుచుకొని యువతను ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తూ మన యొక్క గ్రామాలని ముందుకు నడిపించాలని చెప్పేసి నేను ఈ సంవత్సరం ఇదొక ఆధ్యాత్మిక చింతనగా నేను సంకల్పం తీసుకుంటున్నాను గ్రామ సర్పంచ్గా. థ్యాంక్ యూ. విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటే తప్ప ఒక వ్యవస్థ ముందుకు నడవదు. ఆ ప్రణాళికలు మాత్రం ఈసారి వాళ్ళ గ్రామ పంచాయతీలో కూడా వేసుకుంటున్న నేపథ్యము ప్రస్తుతానికి ఆలోచనలు ఉంటే దాన్ని ఆచరణలో పెట్టడానికి సాధ్యమవుతుంది. మరికొంతమంది యువతతో మాట్లాడదాం. ఇక్కడ సేట్ చమన్ లాల్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి ఇప్పుడు మీ గ్రామంలో కూడా భక్తి శ్రద్ధలతోటి మంచి పూజలు చేసుకుంటా అంటే చుట్టూ వాళ్ళ కొత్త వాళ్ళకు కూడా ఒక భక్తి ప్రపత్తులు పెరిగిపోతూ ఉంటాయి. మీరు కూడా ప్రతి సంవత్సరము కాకుండా ప్రతి పండుగలు కూడా చాలా అద్భుతంగా చేసుకుంటారు. ఈ గ్రామంలో పూజా కార్యక్రమం ఎట్లా ఉండబోతున్నాయి? ముందుగా పరావరమ సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఇక్కడ మా మచ్చుపాల్లో ప్రజలందరూ ఐక్యమత్యతో ఉంటారు. తండావాసులు కానీ ప్రజలు కానీ ఐక్యమత్యతో ఉంటారు. ప్రతి కార్యక్రమానికి అందరూ ముందు వేస్తారు. ఇక్కడ ఉగాది కానీ దసరా కానీ శ్రీరామనవమి కానీ ఏదైనా కార్యక్రమం ప్రజలందరూ సహకారంతో జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక గుడి దగ్గర ఒక ధ్వజస్తంభం లేదు. అలాగే కొందరు భక్తి భావంతో ఇంకా కొంత వస్తుర్రు. చాలా శనివారం ఒక 200 మంది దాకా రెగ్యులర్గా వస్తుంటారు. ఇంకా శ్రీరామనవమికి బాగా జరుగుతుంది. అన్నదానం చేస్తూ ఉంటారు ప్రజలు. ఇంకా గవర్నమెంట్ సహకారం కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాను. యువత ఒక భక్తి భావం పెంచుకోవాలని కోరుకుంటున్నాము.
ఇక్కడ యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే భక్తి మార్గం కూడా ఒకటే మార్గంగా చెప్తున్నారు. గ్రామాలలో కూడా అంటే పెద్ద పెద్ద ప్రముఖ దేవాలయాలకు గవర్నమెంట్ సహాయం చేస్తుంది, కానీ చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇక్కడ జీర్ణోద్ధరణకు గురవుతున్నటువంటి గుడులు ఎన్నో ఉంటాయి కాబట్టి వాటిని కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు మరికొంతమంది. బరిగొండ అంజనేయులు గారు, మీరు కూడా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, ఎట్లుంది వాతావరణం చూస్తుంటా అంటే మీకు? నమస్కారం అండి. మీ ఆర్టీ వాళ్ళకు మొదటగా ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మత్స్యపాడు గ్రామంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పథంలో ఉన్నది. ఈ గుడిని డెవలప్ చిన్న గుడి ఉండే దీన్ని చిన్నగా చేస్తూ పెద్దగా చేస్తూ దీన్ని ఇంకా మున్ముందుకు తీసుకుపోయి ఇక్కడ గజస్తంభం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మంచిగా చేయాలని ఊరందరి సహకారం తీసుకోవడం జరుగుతుంది. బోర్ కూడా ఇక్కడ సొంత పైసలతోటే మేము వేయించుకొని ఈ గుడికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటున్నాము. ఇక్కడ మాలలు వేస్తారు. హనుమాన్ భక్తులు చాలామంది చుట్టూ 4 తండాల నుంచి వచ్చి ఇక్కడ హనుమాన్ మాలలు వేసి చాలా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అనేక రకాలుగా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. అదేవిధంగా మనకు ఇంతకుముందే చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. అంటే మనం మాతృదేవతలను ఎట్లయితే కొలుస్తుంటామో ఆ రకంగా మన ఊరును, మన యొక్క బడిని, గుడిని, మన పొలం మడి అనేటువంటి విధానం 3 ఏవైతే ఉన్నాయో వాటిని మనం సక్రమంగా నిర్వర్తించుకుంటే మన ఊరు మస్తు డెవలప్ అవుతుందని అందరి యొక్క విశ్వాసము. ఆ రకంగా విశ్వాసంతోనే ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో నిర్వీర్యం అవుతుంటాము. కార్యక్రమం విజయవంతంగా చేయడానికి కూడా మేము ప్రయత్నం పొందుతుంటాము. ఇక్కడ అనేక రకాలైనటువంటి బాల సంస్కార కేంద్రాలు కానీ ఆర్ఎస్ఎస్ యొక్క రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక సేవాభారతి పాఠశాల కూడా ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడం వలన అనేక మంది యువతలకు మంచి సన్మార్గం నడిపించడానికి ఒక దోహదపడుతుంది. మరికొంతమంది చూడొచ్చు ఇక్కడ భక్తి భావన అనేది కూడా మహిళలతోటి కూడా ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. అట్లాంటప్పుడు ఒకసారి ఇక్కడ ప్రమిళమ్మ గారు, మీరు ఒక మంచి ఆధ్యాత్మికంగా ఒక మంచి పాట పాడండి. ఇట్లాండి ఇక్కడ ఉగాది పర్వదిన సందర్భంగా, కొత్త సంవత్సరం సందర్భంగా ఒక పాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నూతన సంవత్సర పరాభవ నమస్కారం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. శ్రీరామ జయ రామ, సీతవ్రోత్ కమల ప్రేమ, హారతి గై కొనుమా అయోధ్య నిజ. శ్రీరామ జయ రామ, సీతవ్రోత్ కమల ప్రేమ, హారతి గై కొనుమా అయోధ్య నిజధామ. మిడుకు చూపులో నుండి మెలంచు మోహమంటి, పడతి సుతుల శ్రమలు గంటి, బబంధము బడలియుంటి మిమ్ము విడువానంటి, వడి చెడు నీ ధ్యాన ప్రసాదం మిడు ప్రభువంటి. శ్రీరామ జయ రామ, సీతవ్రోత్ కమల ప్రేమ, హారతి గై కొనుమా అయోధ్య నిజధామ. అన్నదుల రక్షింపలేవా, ఆత్మశుద్ధిగా నుంచవా, మును చేసిన పాప కర్మం మోమైన చూపలేవా, వినయమీవా మీదు వినతి గొనవా, ఇన పెను వంశ పావన ఇష్ట బాంధవా. శ్రీరామ జయ రామ, సీతవ్రోత్ కమల ప్రేమ, హారతి గై కొనుమా అయోధ్య నిజధామ. జై శ్రీరామ్. ఇక్కడ ఎన్నో ఆలోచనలు వస్తే ఒక మాటగా ఉంటుంది, ఎన్నో మంచి మాటలు వస్తే ఒక పాటగా ఉంటుంది. దానికి రాగము తానము తోడైతే చాలా అద్భుతంగా ఉంటుంది. అది భగవంతుని నామస్మరణ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీరాముని పాట గురించి మాట్లాడుతున్నప్పుడు రామ అన్నటువంటి పదం ఉంటేనే శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులకు కూడా శక్తి ప్రచోదన జరుగుతుంది. ప్రస్తుతానికి మరికొంతమందిని మనం మాట్లాడదాం. అమ్మ, మీరు చూస్తున్నట్టయితే మహిళలు ఏదున్నా సరే మొదలు పెట్టినా మహిళలే, లేకుంటే చివరి అంతం చేయాలన్నా మహిళలే, ఆదిపరాశక్తి అవతారాలంతా. ఎట్లా అనిపిస్తుంది ఉగాది పర్వదిన సందర్భంగా? మీరు చాలా మంచి మంచి పాటలు పాడుతున్నారు. మహిళలు ఏ కార్యక్రమం చేసినా కానీ వాళ్ళు ఉంటే ఒక పరిపూర్ణత చేకూరుతుంది అనేది మనకు తెలుసు. ఎట్లా ఉంది మీ ఊళ్ళో ఉగాది పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు? ఉగాది పండుగ సంతోషంగా జరుపుకుంటున్నాము.
ఏదైనా మహిళ తలుచుకుంటే ఏదైనా అవుతుంది కాబట్టి మేము ముందుకు వచ్చి భజన మండలి కార్యక్రమంలో భజన చేస్తాం, మాతోని పాటుగా భజన చేస్తారని అనుకుంటాం. ఒకటి రాముని హారతి. శుభం వైన నామం సుఖం వైన నామం సుధాపాన సమమే రామనామం పరమయోగి వృత్సానందం పరమాత్ముని రూపన రూపం పరమహంస పంజరకీరం పాపతిమిర భాను ప్రకాశం సామిరి జపించటి నామం సౌమిత్రి విడువని నేమం సదాశివుని మానస ధ్యానం శ్రీమద్ రామాయణ సారం రామాజీ కొండపైన రంజిల్లెడి తారక నామం శుభం వైన నామం సుఖం వైన నామం సుధాపాన సమమే రామనామం సుధాపాన సమమే రామనామం. జై శ్రీరామ్. ఓకే, ఇక్కడ మహిళల్లో కూడా ఎంత ఆధ్యాత్మిక బోధన, వాళ్ళలో ఆలోచన విధానం, భావ రాగ యుక్తంగా పాటలు పాడుతుంటే ఆ రాముని పాటలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి, మీ ఊళ్ళో ఎట్లా జరుపుకుంటున్నారు? ఇక్కడ మంచి శ్రీరాముని ఉత్సవాలు కూడా రేపు రాబోయే రోజుల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాగే ఉగాది సందర్భంగా ఎట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? చెట్టు ఎగిరించినట్టుగా జనగాం జిల్లా నర్మట మండలం గ్రామం మచ్చిపాడు చెట్టు ఎగిరించినట్టుగా గుడి బడి అన్నీ కలిసి ఉంటాం, అందరం కలిసి ఉంటాం, ఒక్క కుటుంబం లెక్క. మా మచ్చిపాడు గ్రామంలో అనుకూలంగా ఉంటాం. గుడి ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు ఇక్కడ ఉగాది పర్వదినం అంటేనే కొత్త ఆలోచన. వసంత ఋతువులో చెట్లు చిగురుస్తాయి, పూలు పూస్తాయి కాబట్టి కొత్త జీవితానికి కూడా నాంది పలికేటువంటి ఈ ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం దేశమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు, ధార్మికవేత్తలు చెప్తూ ఉంటారు. ఇట్లాంటి వాతావరణం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే కేవలము ఇక్కడ ప్రస్తుతానికి మన మచ్చుపాడు గ్రామంలో కూడా భక్తి ప్రపత్తులతో జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం నుండి రాబోయే సంవత్సరంలోకి అంటే మంచి నుండి ఇంకా ఉన్నతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళాలనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. మనకొంతమంది మాట్లాడదాం. ఎట్లా ఉంది మీ ఊళ్ళలో ఉగాది పండుగ ఎట్లా జరుపుకుంటారు? ముందుగా పరాభావ ఉగాది దిన పర్వదిన శుభాకాంక్షలు ఉమ్మడి మచ్చిపాడు గ్రామ ప్రజలందరికీ. ముఖ్యంగా ఈ సంవత్సరము పరాభావం అంటే మనకు సృష్టి ఆది ఆరంభం అని అనుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ కూడా అన్ని రంగాలలో రాణించి సమృద్ధి సాధించాలని కోరుకుంటూ, రైతులందరూ మంచి పంటలతో, వ్యాపారస్తులు మంచి లాభాలతో, విద్యార్థులందరూ మంచి చదువులతో వర్ధిల్లాలని కోరుకుంటూ, గ్రామంలో ముఖ్యంగా అన్ని ఊర్లలో మనకు రామాలయము, తర్వాత హనుమాన్ టెంపుల్ ఒకటి, శివాలయం ఒకటి నిర్మించుకొని ప్రజలందరూ ఎన్నో రకాల దాన ధర్మాలు ఖర్చులు చేసుకుంటారు వృధాగా. కాబట్టి ఇంతకుముందు మన పెద్దలందరూ చెప్పినట్టుగా ఊరికి గుడి, బడి, రైతు మడి ఇవి ఎంత ముఖ్యమో మనకు సనాతన నుంచి వివిధ యుగాల నుంచి మనం అందరం తెలుసుకుంటున్నాము. ఒకప్పుడు ఇవి మూడు బాగున్నాయి కాబట్టి గురుకులం బాగుంది, రైతులు బాగున్నారు, గుడ్లు తర్వాత దేవతలు అందరూ బాగున్నారు కాబట్టి ధర్మం 4 పాదాల మీద జరిగింది. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆ మూలాలన్నీ కొన్ని విస్మరించినాము. ఇప్పుడు ఉన్న యువత అందరూ కూడా మనము ఆ మూలాలని స్మరించుకొని మనం అందరూ వాటిని పాటించి ఈ డ్రగ్స్కు, తర్వాత ఈ గంజాయికి, తర్వాత చెడు అలవాటు దూరం ఉండి కష్టపడి పనిచేసి ఊరి ప్రజలకు, పెద్దవాళ్లకు, తల్లిదండ్రులకు అందరికీ మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ ఆర్టీవీ నాకు అవకాశం కల్పించేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మన కొంతమంది మనం మాట్లాడదాం. ఎందుకంటే చాలా విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాలు అంటే భగవంతుడి యొక్క తత్వమే అది. అందరూ బాగుండాలి, ఆ మంచి తత్వాన్ని ప్రబోధించేదే భగవత్ తత్వం. కాబట్టి అట్లాంటి క్షేత్రాలని, ఆధ్యాత్మిక ప్రాంతాలని కూడా అభివృద్ధి పరచుకోవడం కూడా ప్రస్తుతం వర్తమానంలో మన కర్తవ్యంగా భావిస్తున్నారు. కాబట్టి చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు యువత కూడా ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళాలి, సన్మార్గం వైపు వెళ్ళాలి, దేవాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. తమ పిల్లల్ని కూడా ఒక సనాతన ధర్మం గురించి కూడా చెప్పాలన్నటువంటి విషయాలు కూడా ఈ కాలంలో చాలా పెరుగుతుంది. ఇప్పుడు భక్తి భావన అనేది కూడా యువకుల్లో కూడా పెరుగుతుంది. మరి మీ గ్రామంలో ఎట్లా ఉంది? అంటే కొందరు పిల్లలు కూడా కొంచెం మత్తుకు ఇది మన గంజాయికి కొంతమంది అలవాటు అవుతున్నారని చెప్పి కొంచెం వార్తలు వస్తున్నాయి. దానికి మన గ్రామ ప్రజలు కూడా కొంచెం పెద్ద మనుషులు అందరూ కూడా కొంచెం ముందుండి వాళ్ళను తల్లిదండ్రులకు చెప్పి కొంచెం సర్దుబాటు చేసి వాళ్ళకి కొంచెం భయం పెట్టిస్తే కొంచెంత సెట్ అయ్యేటట్టు ఉన్నారు. అయినా మన గ్రామంలో ఇప్పటివరకు అంత మించిగా అయితే పోలేదు. కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెంత రగులుతుందని చెప్పేసి మన ఊళ్ళో కొంచెం వాతావరణం తెలుస్తుంది. అటువంటి దాన్ని మన గ్రామ పెద్దలు కూడా కొంచెం ముందుండి అటువంటి వాళ్ళను ఇక్కడ మత్తు పదార్థాలు లేకుండా చేసి కొంచెం కట్టుబాటు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇక్కడ మరొక జూనియర్ అయ్య గారు ఉన్నారు, పగిడిపల్లి శివకుమార్.
శివ గారు, ఎట్లుంది మీ ఊళ్ళో ఆధ్యాత్మిక వ్యవస్థ అనేది కూడా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందాలని చెప్పి అంటారు. దానికి సంబంధించి కమిటీలు కూడా ఉంటున్నారు. మన ఊరిని కూడా రక్షించుకోవాలంటే గుడి కూడా చాలా అద్భుతంగా ఉండాలని చెప్పి అంటారు. ఆ గుడి సంరక్షణ కూడా అనేక కమిటీలు కూడా వేస్తున్న నేపథ్యంలో మీ ఊళ్ళో ఆధ్యాత్మిక వాతావరణం ఎట్లా ఉంది, భక్తి భావన ఎలా ఉంది, ఇంకా ఏం చేస్తే ఊళ్ళు అంటే గుడులు కూడా ఇంకా అభివృద్ధి చెందుతాయి అనుకుంటున్నారు మీ గ్రామంలో? జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మచ్చిపాడు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ నెంబర్, గ్రామ ప్రజలు అందరికీ శివరామ ఆంజనేయ నవగ్రహ సుబ్రహ్మణ్య స్వామి సమస్త కోటి త్రయత్రింశత్ కోటి దేవుల వారి తరపున ఉగాది పండగ మచ్చిపాడు గ్రామానికి శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఇంతమంది వచ్చినారు, తండోపతండాలుగా 4 గ్రామ పంచాయతీలు, 4 తండలు, మచ్చిపాడు వాళ్ళందరూ వచ్చినారు, సంతోషం. ఇలాగే ఇంకేవైనా కార్యక్రమం చేసినా, శ్రీరామ కళ్యాణం చేసినా, ఇంకేవైనా గుడిలో ఏవైనా కార్యక్రమాలు చేసినా ఇంతే అందరూ భక్తి పూర్వకంగా, ప్రేమపూర్వకంగా అందరూ కలిసిమెలిసి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కోపతాపాలని ఏమీ లేదు. గుడి అందరిది, దేవుడు అందరి వారు. రావాలి, అయ్యగారికి పూజ చేసుకుంటాం. ఏం చేయాలి, కమిటీ వాళ్ళను కూడా అడగాలి. అడిగి టికెట్ తీసుకుంటాం. 150 రూపాయలు, 100 రూపాయలు వేస్తా అన్నారు. మంచిదే, శుభం. ఆ టికెట్ తీసుకొని పూజ చేయించుకొని వాళ్ళకి ఇంకేమి కోరికలు, ఇంకేమి భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఏమైతే కావాలనో మధ్యలో మీడియేటర్ ఏంటంటే అయ్యగారు ఉంటాడు, రాముల వారు ఉన్నారు. రాముల వారికి మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివునికి మధ్యలో నందీశ్వరుడు ఉన్నాడు. వీళ్ళందరికీ మధ్యలో ఎవరైతే ఉన్నారో మీడియేటర్గా అయ్యగారు ఉంటాడు. మీడియేటర్ అయ్యగారు ఉన్నప్పుడు ఈ దేవాలయ అభివృద్ధి కమిటీ ఉంటుంది. ఆ కమిటీని కూడా సంప్రదించి ఓ టికెట్ అనేది మనం పెట్టుకుంటే అభివృద్ధి అవుతుంది. పూజలు కూడా చక్కగా చేసుకుందాం. జై శ్రీరామ్. ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ మధ్య కాలంలో యువత కూడా రాజకీయాల్లో పోటీ చేసుకుంటూ ఈ మధ్య కమిటీగా అంటే గ్రామ వార్డు మెంబర్గా కూడా ఎన్నికైనటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఎట్లా ఉంది మీ గ్రామంలో వాతావరణము? మంచి వాతావరణం ఉండాలంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక వ్యవస్థనే ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ పునాదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీ గ్రామాల ఉత్సవాలు ఎట్లున్నాయి? చాలా బాగుంది. మాకు ఎప్పటికీ ఈ గ్రామంలో ఎప్పటికీ ఇలాగనే జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ కూడా జరగడం జరుగుతుంది. అయ్యగారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామంలో నన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామంలో ప్రజాప్రతినిధిగా వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. నేను గెలవడం ప్రజలకు నేను నా వంతు ప్రజలకు వ్యక్తిగతంగా నా వంతు పని చేయగలుగుతాను. నేను అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు అందరికీ. మొత్తానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతానికైతే ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణానికి ఉగాది రోజు ఈ గ్రామంలో ఒక అంకురార్పణ జరిగింది. రాబోయే రోజుల్లో కూడా గ్రామస్తులందరం కూడా సుభిక్షంగా ఉండాలంటే, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలన్నా, విద్యార్థులు సంతోషంగా అంటే చదువులకు అలాగే ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కానీ ఒక మంచి వాతావరణం ఉంటేనే అది సాధ్యమవుతుంది. అట్లాంటి వాతావరణాన్ని కూడా సమిష్టి కృషితో మా గ్రామస్తులందరం కలిసి చేసుకుంటామన్నటువంటి ఒక సంకల్పాన్ని మాత్రం ఇక్కడ మచ్చిపాడు గ్రామంలో తీసుకున్నారు. ఈ సంకల్పం దినదిన ప్రవర్ధమానం అయిపోయి రేపు భవిష్యత్తు తరాలకు మంచి ఒక మార్గనిర్దేశనం కూడా చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి యువత కూడా గుర్తెరిగి అందుకు అనుగుణంగా ఒక ప్రణాళికలు వేసుకుంటూ ధార్మిక కార్యక్రమాలకు వైపు ఆలోచనలు కూడా మల్లుతున్నాయి. అలాగే విద్యా వైపు కూడా మల్లుతుంది. రేపు పాడి పంటలు సుభిక్షంగా ఉంటేనే మనం తింటాం కాబట్టి రైతులు కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచనలు, సంకల్పాలను కూడా అయ్యగారులు, ప్రధాన పూజారులు అలాగే గ్రామ పెద్దలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చిపాడు గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.